అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చికెన్ కబాబ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటాయి. సో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికోసం ముందుగా అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో గట్టిగా ఉండే పెరుగులో అసలు వాటర్ లేకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా పెరుగుని తీసుకోవాలి. సో తర్వాత దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, 1 లెమన్ అనమాట. దీంట్లో స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టేంత వరకు దీన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చాలా సింపుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టేస్తే ఇది బాగా మ్యారినేట్ అయిపోయి సో ఈ మసాలా అంతా పీసెస్లోకి వెళ్ళి బాగుంటుందన్నమాట. సో 1 అవర్ తర్వాత బయటికి తీసేస్తే తర్వాత మనం ప్యాన్కి ఈ విధంగా ఆయిల్ని కొంచెం గ్రీస్ చేసుకోవాలి. సో దీనికైతే ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ 3-4 టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే అండి. తర్వాత ఈ పీసెస్ని సపరేట్గా తీసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలి. పైనుంచి అయితే మనం లిడ్ని క్లోజ్ చేసుకుంటే ఇవి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో మంచిగా డ్రైగా అయిపోయేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే సో బాగుంటుంది. లేదంటే మన దగ్గర ఇలాంటి పొడువుగా ఏమైనా కడ్డీ లాంటివి ఉంటే దానికి పెట్టేసి అలా కూడా చేసుకోవచ్చు. సో నా దగ్గర అలాంటివి లేవు కాబట్టి నేనైతే దీంట్లో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఈ కబాబ్స్. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి, వెంటనే మనం కదపకూడదండి. సో దీన్ని ఈ విధంగా వదిలేసి చూడండి ఎంత డ్రైగా అయిపోతున్నాయో. ఇంకా డ్రైగా అయిపోవాలి. సో ఈ మనకైతే టెక్స్చర్ అయితే కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే లైటింగ్లో కనిపించట్లేదు కానీ చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపించింది. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కొంచెం ఆనియన్స్ పక్కకు పెట్టుకొని కొంచెం లెమన్ అనేది పైనుంచి స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనకి ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే మనం మసాలా మిక్స్ చేసేటప్పుడు దీన్ని కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆరెంజ్ కలర్ అలాంటిది, రెడ్ కలర్ అయినా అలాంటిది యాడ్ చేసుకుంటే ఇవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కబాబ్స్ని మనం సింపుల్గా చాలా లెస్ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నాకైతే 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టింది అంతే అండి. నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే దీంట్లో వేయలేదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా తింటారు, అంత సాఫ్ట్గా, అంత జ్యూసీగా ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. అంత సాఫ్ట్గా ఉందండి, అంత బాగుందనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.